క్రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, మన తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ఎప్పుడూ ఒక మాట అనేవారు. ఆయన భారతదేశము ఒక శత్రువుతోటి, పశ్చిమాన ఉన్న ఒక శత్రువుతోటో, తూర్పున ఉన్నటువంటి ఒక శత్రువుతోటో ఒకేసారి ఇద్దరితోటో పోరాడితే మాత్రమే సరిపోదు, అది 2.5 వార్ని చేయాల్సి ఉంటుంది. ఈ 0.5 ఎవరు? ఈ 0.5 మన దేశంలో ఉంటుంది, మన దేశం తిండి తింటుంది, మన దేశపు సుఖోపభోగాలన్నీ అనుభవిస్తుంది, ఇక్కడి సర్వ హక్కుల్ని జేబులో వేసుకుంటుంది. ఇదంతా చేసినా కూడాను అయితే పాకిస్తాన్ జిందాబాద్ లేకపోతే చైనా జిందాబాద్ అనేటటువంటి వర్గమే ఈ 0.5 వర్గం. కాబట్టి ఇండియా కేవలం పాకిస్తాన్, కేవలం చైనా లేదా పాకిస్తాన్ చైనా మాత్రమే కాదు, దానితో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి దేశద్రోహ వర్గం ఏదైతే ఉందో చాలా తెలివిగా కథనాలను సృష్టించి రకరకాల భ్రమలను కల్పించి ప్రజలలో సెల్ఫ్ డౌట్ని నింపేటటువంటి 0.5 వర్గం ఏదైతే ఉందో దీనితో కూడా పోరాడాలి అని బిపిన్ రావత్ పదే పదే అంటుండేవాళ్ళు. పహల్గాం సంఘటన తర్వాత ఈ 0.5 వర్గము పాకిస్తాన్ కన్నా చైనా కన్నా యాక్టివ్ అయిపోయింది. ఈ 0.5 వర్గము ఇప్పుడు ఈ దేశంలో, ఈ దేశ ప్రజానీకంలో సెల్ఫ్ డౌట్ సృష్టించాలి, వాళ్ళ మీద వాళ్ళకు అనుమానం వచ్చేలా చేయాలి. వాళ్ళు అసలు భారతదేశం రక్షణ కోసం యుద్ధం చెయ్యాలి అన్న మాట అన్నట్టయితే వాళ్ళు యుద్ధ మదాంధులు, లేకపోతే యుద్ధ దాహంతో ప్రాణాలని తీసేయడం కోసం ఉన్నటువంటి కిరాతకులు, పాశవికులు అన్నటువంటి ఇమేజ్ని సృష్టించాలి. భారతదేశము అన్నటువంటి మాట అనడానికి సిగ్గుపడేలా చేయాలి. ఈ 0.5 పంచమాంగ దళాలు ఇప్పుడు హైపర్ యాక్టివ్ అయిపోయినాయి భారతదేశంలో పహల్గాం సంఘటన తరువాత. వీళ్ళు పత్రికల ద్వారా, మీడియా ద్వారా, న్యాయస్థానాల ద్వారా, రకరకాల మేధావుల ఫోరంలుగా చెప్పబడే వాటి ద్వారా ఇటువంటి రకరకాల అమన్కి తమాషాలు చేస్తున్నారు. అమన్కి ఆశ కాదు, అమన్కి తమాషాలు చేస్తున్నారు. అమన్కి ఆశ అంటే శాంతి పట్ల ఒక ఆశ కలిగి ఉండడం. వీళ్ళు వాస్తవానికి శాంతి పేరిట తమాషాలు చేస్తున్నారు. ఇటువంటి 2-3 ఉదాహరణలు మాత్రం మనం చెప్పుకుంటే సరిపోతుంది. ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో ఏప్రిల్ 27, 28న ఒక విచిత్ర సంఘటన జరిగింది. వీళ్ళ మానసికత ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి. వీళ్ళు ప్రస్తుతము కశ్మీరీల పైన దేశవ్యాప్తంగా అత్యాచారాలు జరిగిపోతున్నాయన్నటువంటి ఒక నేరేటివ్ని బిల్డ్ చేయబోతున్నారు. యూనివర్సిటీలో చదువుకునే అమాయక కశ్మీరీ విద్యార్థులపైన దాడి జరుగుతోందని చెప్పడం కోసము, లేకపోతే ఈ దేశంలో 20 సంవత్సరాలు 15 సంవత్సరాలుగా నివసిస్తూ ఇక్కడ కాపురాలు పెట్టుకున్నటువంటి పాకిస్తానీలను ఇప్పటికిప్పుడు పంపినట్లయితే వాళ్ళకి ఎంత కష్టము, వాళ్ళు ఎలా ఏడుస్తున్నారు, ఈ కన్నీటి గాథలన్నీ చెబుతూ ఇలాగా ఒక నెరేటివ్ని బిల్డ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ప్రయత్నమే జామియా మిలియా ఇస్లామియాలో ఏప్రిల్ 27న జరిగింది. ఏప్రిల్ 27న అందులో ఆ యూనివర్సిటీలో చదువుకుంటున్నటువంటి ఒక కశ్మీరీ యువతిని ఒక వ్యక్తి బలాత్కరించాడు. బలాత్కరించడం ఏమిటి? కశ్మీరీ మహిళ పైన అత్యాచారం, కశ్మీరీ మహిళల పట్ల దుర్వ్యవహారం, కశ్మీరీ మహిళల మీద ఈ మతోన్మాదులు పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు, వాళ్ళకి రక్షణ లేదు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పహల్గాం సంఘటన చేసిన వాళ్ళు పాకిస్తానీలైతే కశ్మీరీ మహిళ పైన దాడి ఎందుకు? ఈ రకమైనటువంటి కథనాలతో ఊదరగొట్టేశారు సోషల్ మీడియా రకరకాల సంస్థలు, మీడియా సంస్థలు, చాలా గౌరవప్రదమైనటువంటి పేరున్నటువంటి సంస్థలు కూడా ఇటువంటి కథనాల్ని చలామణి చేసేశాయి. జామియా మిలియా ఇస్లామియాలోని గేట్ నెంబర్ 8 దగ్గర ఈ మొలెస్టేషన్ జరిగింది, బలాత్కారం జరిగింది అని చెప్పి వాళ్ళు కథనాలు తీసుకొచ్చారు. కశ్మీరీ యువతి పట్ల మొలెస్టేషన్ జరిగిన మాట వాస్తవం. అయితే ఈ మొలెస్టేషన్కి, ఈ బలాత్కారానికి పహల్గాంకి సంబంధం లేదు. కశ్మీరీ ముస్లింలకి, దేశంలో ఉన్నటువంటి హిందువులకి సంబంధం లేదు. ఎందుకంటే అసలు విషయం తెలిసే లోపల ఒక విలేఖరి బయలుదేరాడు. ఆ విలేఖరి కూడాను మతోన్మాదాన్ని మెడలో ఒక పూలదండలాగా వేసుకుని తిరుగుతున్నాడు. అతని పేరు ఉబైరుల్ హమీద్. ఈ ఉబైరుల్ హమీద్ అనేటటువంటి వ్యక్తి
మతోన్మాదులు ఒక కశ్మీరీ యువతి పైన బలాత్కారం చేశారు, ఆమె పైన అత్యాచారం చేశారు, ఆమె పైన దాడి చేశారు. కశ్మీరీ మహిళలకు రక్షణ లేదా? ఢిల్లీలో, జైసల్మేర్లో, జైపూర్లో, ఉదయ్పూర్లో, గురుగాంలో, లేకపోతే పంజాబ్లో, యూపీలో, లక్నోలో ఎక్కడా వాళ్ళకి రక్షణ లేదు. హిందూ మతోన్మాద శక్తులు కశ్మీరీ యువతులపైన దాడి చేస్తున్నాయి. వార్త రాసేశారు ఆయన. రాసిన తర్వాత తేలింది ఏంటంటే, కొందరు హఠాత్తుగా ఆయన దగ్గరికి పరిగెత్తుకొచ్చి, అయ్యా మీ స్టోరీని మీరు విత్డ్రా చేసుకోండి, ఆ కథనాన్ని విత్డ్రా చేసుకోండి అన్నారు. ఎందుకు విత్డ్రా చేసుకోవాలి? కశ్మీరీ యువతి పైన అత్యాచారం జరిగిందంటే కశ్మీరీ యువతి పైన అత్యాచారం వరకు నిజము, కానీ అత్యాచారం చేసిన వాడు హిందువు కాదు. అత్యాచారం చేసినటువంటి వ్యక్తి పేరు మొహమ్మద్ ఆబిద్. ఈ మహమ్మద్ ఆబిద్ అనేవాడు ఢిల్లీని ఆనుకుని ఉన్నటువంటి హర్యానాకి చెందినటువంటి నూహ్ జిల్లాలో ఉన్నటువంటి మేవాట్ ప్రాంతానికి చెందినటువంటి మేవాటి ముస్లిం. వీడు అదే యూనివర్సిటీలో మెస్లో పనిచేస్తాడు. అమ్మాయి ఒంటరిగా దొరికేటప్పటికీ ఆ అమ్మాయి విషయంలో అడ్వాంటేజ్ తీసుకోవడానికి వాడు ప్రయత్నించాడు. నిజానికి ఇది లైంగికపరమైనటువంటి దాడి. ఈ దాడిలో ఇరు పక్షాలు ఒకే మతానికి చెందిన వాళ్ళు. దాంతో ఈ కథనాన్ని ప్రచారం చేస్తే మహమ్మద్ ఆబిద్కి తద్వారా చెడ్డ పేరు రావద్దని వీళ్ళు భావిస్తున్నటువంటి వాళ్ళకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ కథనాన్ని వాపస్ తీసేసుకోమన్నారు. దాంతో ఈ విలేకరు ఎవరైతే ఉబైరుల్ హమీద్ ఉన్నారో ఆయన కథనాన్ని వాపస్ తీసుకున్నారు. కానీ అప్పటికే కొందరు ఆ స్టోరీని మరుసటి రోజు క్యారీ చేశారు. ఆ క్యారీ చేసినప్పుడు ఈ నేరగాడు ఎవరినైతే యూనివర్సిటీ విద్యార్థులు పట్టుకున్నారు, వాడికి 4 తగిలించారు, ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. వాడు ఈ మహమ్మద్ ఆబిద్. అంటే ఒక ఫేక్ న్యూస్ని తమకు నచ్చినటువంటి చొక్కా వేసి కుట్టి దానికి ఒక రూపం ఇచ్చి లేని కథనాన్ని ఉన్నట్టుగా చూపించేటటువంటి, లేనివి ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా చేసి చూపించేటటువంటి ఒక ప్రయత్నం జరిగింది. ఎందుకంటే పహల్గాం పేరిట ఈ దేశంలో ప్రజలలో సెల్ఫ్ డౌట్ రావాలి. పాకిస్తాన్కి గుణపాఠం చెప్పాలి, లేకపోతే భారతీయ ప్రజానీకమంతా ఒకటి అన్నటువంటి భావన రాకూడదు. చనిపోయిన వాళ్ళందరినీ ప్యాంటు విప్పి చూసి హిందువా కాదా నిర్ధారించుకుని, కల్మా చదవడం వచ్చా రాదా నిర్ధారించుకుని చంపడం జరిగింది. ఆఖరికి అందులో ఒక క్రిస్టియన్ పాపం ఉన్నాడు. ఆ క్రిస్టియన్ని నేను క్రిస్టియన్ అని చెప్పిన తర్వాత నీకు పాలెస్టీనా గురించి తెలుసా, గాజా గురించి తెలుసా అన్నారు. పాపం ఆయన తెలియదనేటప్పటికీ అతన్ని కూడా కాల్ చేశారు. కాబట్టి ఇవన్నీ మరుగున పడాలన్నట్టయితే మసిబూసి మారేడుకాయ చెయ్యాలి. ఈ కశ్మీరీ యువతి కేసు వాళ్ళకి చాలా సులువుగా దొరికింది. కానీ ఒక్కటే ఇబ్బంది, దాడి చేసిన వాడు మహమ్మద్ ఆబిద్. దాంతో ఈ కథనాన్ని నొక్కేసేటటువంటి ప్రయత్నం చేసింది. ఇట్లాంటి కథనాన్ని బెంగళూరులో నుంచి కూడా బయటకు వచ్చింది. అంటే ఒక్క ఉత్తరానే కాదు సరిపోదు కాబట్టి దక్షిణం నుంచి కూడా మొదలైంది. బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ని గాయత్రి మంత్రం చదవడం రాలేదు కాబట్టి అతన్ని చావచితక బాధారు కొందరు హిందూ మతోన్మాదులు అని చెప్పి. క్వింట్ లాంటి చాలా రెస్పెక్టబుల్ సోషల్ మీడియాలో కథనాలు వచ్చేసేసినాయి. వాస్తవానికి తర్వాత ఏంటంటే అతనికి పహల్గాంతో సంబంధం లేదు, అతనికి ఈ సంఘటనతో సంబంధం లేదు, గాయత్రి మంత్రం చదవమని చెప్పలేదు, ఇది వేరే గొడవ అని తేలిన తర్వాత ఈ సుప్రసిద్ధ సోషల్ మీడియా హ్యాండిల్ ఏదైతే ఉందో, ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో అది తడీ చప్పుడు కాకుండా స్టోరీని విత్డ్రా చేసుకుంది. కనీసం క్షమాపణ కూడా చెప్పేటటువంటి ఔదార్యాన్ని ప్రకటించలేదు, చూపించలేదు. క్వింట్ లెఫ్ట్ లిబరల్స్కి అది బైబిల్తో సమానమైనటువంటి ఛానల్. వాళ్ళు ఇటువంటి అబద్ధపు కథనాలని తీసుకొస్తున్నారు. నువ్వు ఎక్కడి నుంచి స్టోరీ రాశావు అంటే లింక్డ్ఇన్ అనేటటువంటి దానిలో ఒక ఉద్యోగి రాశాడు అని చెప్పేసి ఒక జర్నలిస్ట్, ఆమె పేరు అలీజా నూర్. ఈ అలీజా నూర్ అనే అమ్మాయి కథనం రాసింది బేస్డ్ ఆన్ లింక్డ్ఇన్లో రాసినటువంటి ఒక కథనము. కనీసం వెరిఫై చేసుకునే ప్రయత్నం చేయలేదు. చివరికి ఏ ప్రొఫైల్ నుంచి అయితే వచ్చిందో అతని పేరు ఈశాన్ సక్సేనా, అతన్ని అడిగితే నాకు తెలియదు, నేను అసలు ఉద్యోగమే చేయటం లేదు, నేను ఇప్పుడు ఏ ఉద్యోగంలో లేను, వేరే ఎక్కడో చూశానని చెప్పి అతను ఎక్కడ చూశావు చెప్పడం లేదు. కాబట్టి ఇటువంటి నెరేటివ్ బిల్డింగ్ కోసము అబద్ధాలను నిజాలుగా చూపించేటటువంటి ప్రయత్నము చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. భారతీయ ప్రజానీకాన్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. 2 కేసులు మాత్రమే చెప్పాను, ఇటువంటివి అనేక కేసులు ఉన్నాయి. కాబట్టి ఈ తరహా
0.5 గ్రూప్ చేసేటటువంటి ఈ నెరేటివ్ వార్ ఏదైతే ఉందో దీనిని కూడా అర్థం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది, దీనికి విరుగుడు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.